హైకోర్టుకు పోలేదు, అసెంబ్లీకి పోలేదు. ఓ బిర్లా మందిర్కి వెళ్ళాను, ఆ తర్వాత వెనక్కి వచ్చాను. నేను ఆ బిర్లా మందిర్ అని వినున్నాను కాబట్టి ఏంటి బాబు అంటే తీసుకెళ్లాడు దర్శనానికి. అది ఒకసారి. తర్వాత నేను నా ఉద్యోగ పరంగా వెళ్ళాను తప్పించి నాకు ఇప్పుడు కూడా హైదరాబాద్ ఏం అవసరం, సామాన్యులు పెద్ద పనే ఉండదు కదా రాజధానికి వెళ్ళే అంత. కాబట్టి అక్కడికి ఎందుకు వెళ్తున్నాం ఇప్పుడు, మన వాళ్ళందరూ ఎందుకు పోతున్నారు? సెక్రటేరియట్ కోసం పోవట్లా, హైకోర్టుకు పోవట్లా, అసెంబ్లీకి పోవట్లా, ఉద్యోగము ఉపాధి. అది ఇక్కడ తేవాలంటే చంద్రబాబు గారు ఆశిస్తున్న క్వాంటమ్ సిస్టమ్ అది సక్సెస్ అవుద్దా లేదా? ఆయన ఒక కాన్సెప్ట్ విద్యా సంస్థలు పెట్టాడు, అక్కడ ఇవాళకి కూడా చేస్తున్న తప్పు అయితే మాత్రం ఆయన ఒక అమీర్పేట్ లాగానో ఒక ఎల్బీ నగర్ లాగానో ఒక హైకోర్టు దగ్గర ఉన్న పరిసరాల్లాగాను ఇక్కడ ఏర్పాటు ఉండాలి. సాధారణ ప్రజలు వచ్చి బ్రతకడానికి తగిన ఏర్పాటు చేయాలి. వాళ్ళని ఈ మాట అన్నాం అనుకో, అవునాయా ముందు రోడ్లు వేయాలి, ఇవన్నీ పూర్తి వాళ్ళకి ఫ్లాట్లు ఇస్తే అప్పుడు వాళ్ళు చేసుకుంటారు, ఇదంతా ప్రభుత్వం ఏంటంటారు. అలా చేస్తే హైదరాబాద్ లో నీకు హైకోర్టు ఏరియాలో ఇదివరకు 50 లక్షలకి 55 లక్షలకి ఫ్లాట్ దొరికినాయి. ఇవాళ నీకు ఇక్కడ రాజధానిలో 1.5 అయినా దొరకదు ఇప్పుడే. మరి ఎట్లాగా అక్కడ వీళ్ళు లాజికల్ మిస్ అవుతున్నారు. కానీ ఈ తరం తర్వాత తరం ఆ తర్వాత తరం దాకా కూడా చంద్రబాబు సృష్టిస్తుంటే జగన్ రాక్షసుడు చెడగొట్టబోయారు. కానీ ఒకటి సార్, హైదరాబాద్ భూమికి అప్పటికి ఇప్పటికి ఈ భూమికి తేడా ఏంటంటే ఈ కొంచెం ఖరీదైన భూములు, ఈ పంటలు ఈ కొండల్ని తవ్వేసి చేసింది